ఈ లోకంలో నిన్ను చూసినప్పుడు ఒక ఫెయిల్యూర్ గా గుర్తిస్తారు, ఏమీ చేయలేని చేతగాడి వాళ్ళ నిన్ను చూస్తుంటారు. కానీ దేవుని ఎదుట నువ్వు నడిచే నడకను బట్టి దేవుడు నీ బిడ్డలు విడిచిపెట్టడు. నువ్వు ఎన్నో హేళన, బాధలు, కన్నీరు, వేదన ఉంటుందా, నీ ఘనత అక్కడ దాచిపెట్టించాడు. నీ పక్కనే ఆయన పెద్ద పాస్టర్ గారు పెద్ద పెద్ద సూట్లు వేసి పెద్ద పెద్ద కార్లలో తిరిగింటాడు, పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటాడు. దేవుడు అంటాడు, నేను అనుభవించాల్సిన సుఖమంతా అక్కడ అనుభవించాలి కదా, మళ్ళా ఇక్కడికి వచ్చి ఏం కొడుతుంది? చూడాల్సిన లోకం, చూడాల్సిన పొందాల్సిన సుఖం అంతా అక్కడే పొందావు కదా, మళ్ళా ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎలా వస్తుంది సార్? కన్నీరు వచ్చిన, బాధ వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన వదిలి పెట్టలేదు. చూసావా? నమ్మకంగా పోషించాడు. చూసావా? నేను అప్పగించిన 10 మందిని నమ్మకంగా నడిపించాడు. చూసావా? 10 మందిని పోషించాడు. చూసావా? నిన్ను నమ్మి నేను 1,00,000 మందిని అప్పగిస్తే నువ్వెంతమంది తీసుకొచ్చావు? ఆ రోజు నువ్వు తలెత్తుకునేటట్టు నేర్చేసావు.